అసలు ఈ థాట్ ఎలా వచ్చింది నీకు? ఎలా ఏ థాట్ లైక్ అంటే ఇలాంటి ఒక కంటెంట్ తో సినిమా రావాలి అని చెప్పేసి, బికాస్ చాలా మంది ఏంటంటే డేర్ చేయలేరు. బట్ జనరల్ గా మనం గ్రూప్స్ లో మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ అవ్వచ్చు, గ్రూప్స్ లో మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సినిమాలో చాలా ఉన్నాయని ట్రైలర్ లో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఆ థాట్ గురించి అండ్ ఈ సినిమా స్టార్టింగ్ గురించి చెప్తాను. బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ మీడియా అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవ్రీబడి. సో ఏమడిగావు? సారీ మర్చిపోయాను. ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? సో అంటే రావడం అంటే లైఫ్లో చేసిన దానికి చాలా రియాలిటీకి దగ్గరలో ఉండాలి సినిమా అని చెప్పి చేసింది ఇది. సో మేము చేసిన పెంట పనులు ఇవి కాలేజ్లో అంతా మేము చేసిన రచ్చే మూవీలో పెట్టి రియలిస్టిక్గా ఒక స్టోరీ తోటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ముందుకెళ్దామని. సో నాకు తెలిసి ఈ సినిమా అందరు సెలబ్రేట్ చేసుకుంటారండి. దీనికి హిట్ ఫ్లాప్ యావరేజ్ అని ఏమి ఉండదు. ఫ్రెష్గా సినిమా చూసి వచ్చాను. దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ ఇది మళ్ళీ మళ్ళీ తీయలేరు ఎవరు. మేము తీయాలన్నా మేము తీయలేము, మళ్ళీ చూడాలన్నా ఇది కష్టం ఇట్లాంటి సినిమా. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మంచి ప్రొడ్యూసర్స్, క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీబడి చాలా బాగా దొరికారు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ స్మరణ్ సాయి మ్యూజిక్ అయితే అసలు కే ర్యాంప్ ఇచ్చి పడేసాడు, అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఎవ్రీబడి. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్, గీత్ ఇస్ మై బ్రదర్. మేము కలిసి చేసిన సెకండ్ ఫిల్మ్ ఇది. గేమ్ ఆన్ అని చేసాం ఇంతకుముందు. సో గీత్ అండ్ మిత్ర కెమిస్ట్రీ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది నాకు. దే పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. ఆ రొమాన్స్ కానీ, కెమిస్ట్రీ, ఆ కాన్వర్జేషన్స్ ఏమున్నా మంచి ఫీల్లో ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అండ్ శ్రీహాన్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ కామెడీ టైమింగ్ తోటి, ఎమోషనల్ టైమింగ్స్ తోటి, అన్నిటితోటి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై యాక్టర్స్. అండ్ రోనత్ నా క్లాస్మేట్, వీడు చిన్నప్పటి నుంచి పెరిగాను వీడితోటి. వీడి వల్లే పాడైపోయాను నేను యాక్చువల్గా. ఈడే కల్ప్రిట్, చెడగొట్టింది ఈడే నన్ను. సో వీడు న్యాచురల్గా యాక్టింగ్ ఎవరితో సంబంధం లేకుండా వీడి వేలో వీడు వెళ్ళాడు. అది మీకు మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది. ఎవ్రీ యాక్టర్ విల్ స్టాండ్ అవుట్ ఫర్ ష్యూర్. అండ్ సూర్య ఆల్సో ప్లేడ్ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్. సో మనోడు వచ్చి అలా మెరుపు తిగిలాగా వచ్చి వెళ్తూ ఉంటాడు మంచి కామెడీ టైమింగ్ తోటి. యూ విల్ రియలీ ఎంజాయ్ హిస్ క్యారెక్టర్ టు. సో July 11th అండి దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్. డోంట్ మిస్ దిస్. ఖచ్చితంగా మీరు చూడాల్సిన సినిమా ఇది. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈగర్గా